హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అదిరిపోయే శుభార్త చెప్పారు సీఎం గారు. ఎప్పటినుంచో ఎదురుచూసిన రైతన్నలకైతే రైతు భరోసా పైనైతే క్లారిటీ అయితే ఇచ్చారు. రైతు భరోసా ఎప్పటినుంచి వస్తుంది? అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు మనకి సీఎం గారు. అదేవిధంగా ఏ రైతులకైతే ఈసారి రైతు భరోసా వస్తుంది? అదేవిధంగా వచ్చేసి ఏ జిల్లాలకైతే ముందుగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అని మనం పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకోవచ్చు. చాలా వరకైతే కౌలు రైతులకు అలాగే కూలీలకి గతంలో హామీ ఇచ్చారు సీఎం గారు. సో, గతంలో హామీ ఇచ్చిన విధంగా ఈసారైనా డబ్బులు ఇస్తారా? ఇవ్వరనైతే ఆశతో చూస్తున్నారు రైతన్నలు. అదేవిధంగా కూలీలు కూడా. సో, మొత్తంగా వచ్చేసి మనకైతే ఈ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం? అఫీషియల్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ అయితే మీకైతే చెప్తా. ఆ డేట్ ప్రకారంగా మీకైతే ఎకరాల వారీగా డబ్బులనేది మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో, వీడియో మాత్రం మీరైతే రైతన్నలు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. చాలా వరకు అయితే మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి రైతన్నలు. ఛానల్‌కి అయితే కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనకైతే మన తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి 10,000 అయితే ఇచ్చింది. సో, ఎలక్షన్ అయిన తర్వాత మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గెలిచింది. వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో అయితే చెప్పారో గతంలో ఆ విధంగా చూసుకుంటే మనకైతే రైతులకి రైతు భరోసా పథకం 2024లో తీసుకొచ్చారు. కాకపోతే ఈ పథకం తీసుకొచ్చారు కానీ అమల్లో అయితే రాలేదు. సో, ఇప్పుడొచ్చేసి ఇది అమల్లో అయితే తీసుకొచ్చారు కాబట్టి దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే పంట భూమి ఏదైతే ఉంటుందో సాగు చేసే భూమి వాటికే రైతు భరోసా అందియాలని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అనుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆదేశించడం అయితే జరిగింది. సో, ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే వానాకాలం పంటలు వేసి ఉంటారో వాళ్ళకే రైతు భరోసా డబ్బులైతే అందిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో 1,39,00,000 ఎకరాలైతే ఉంది. 39.2 లక్షల రైతు అన్నలైతే ఉన్నారు కాబట్టి వీళ్ళకే రైతు భరోసా అందిస్తుంది. ఈ 5వ తారీఖు ఏదైతే ఉందో అక్టోబర్ 5. సో, దాని నుంచి అయితే మనకైతే డబ్బులైతే ఎకరాల వారీగా అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది దసరా కానుకగా మనకైతే సీఎం గారు అయితే ఇస్తున్నారు కాబట్టి ఈసారి దసరా పండుగ ముందు నుంచే రైతన్నల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అందించడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. సో, ఈ డబ్బులైతే మీకైతే కంపల్సరీ మీ అకౌంట్‌లో అయితే వస్తాయి కాబట్టి వేటితో చేయండి. అలాగే చాలామంది రైతన్నలు అడుగుతున్నారు కౌలు రైతులకి ఏమైనా రైతు భరోసా ఇస్తారా అంటే మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా ఇవ్వాలి కానీ మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు క్లారిటీ అయితే ఇచ్చారు. ఏందంటే మన తెలంగాణలో ఏదైతే కౌలు రైతులైతే ఉన్నారో వాళ్ళకి చట్టంలో కౌలు రైతులు కూడా డబ్బులు ఇస్తామని మనమైతే గతంలో అయితే ఇచ్చాం గానీ ఏదైతే హామీ ఇచ్చారో కౌలు రైతులకి అలాగే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్‌తో ఆ డబ్బులైతే తీసుకోవాలని చెప్తున్నారు. సో, ఇలా అయితే మన తెలంగాణలో కౌలు రైతులకైతే డబ్బులైతే రావు. అదేవిధంగా కూలీలు కూడా అయితే హామీ ఇచ్చారు కానీ ఆ హామీ ప్రకారంగా డబ్బులైతే విడుదలైతే చేయట్లేదు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా రైతులకి రైతు భరోసా అందించేస్తుంది. సో, ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీరైతే మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అదేవిధంగా ఛానల్‌కి అయితే వీడియోని ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.